ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో అయితే మనం ఓఎన్జీసీ రిక్రూట్మెంట్ గురించి అయితే పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ రిక్రూట్మెంట్కి ఎటువంటి రిటన్ ఎగ్జామ్ లేదండి. క్వాలిఫికేషన్స్లో మెరిట్ లిస్ట్ చూసి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. పోస్టులు అయితే 2236 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టార్ట్ ఆఫ్ అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి అక్టోబర్ 5, 2024 అంటే ఈ రోజు నుండి మన అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చండి. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి అక్టోబర్ 25, అక్టోబర్ 25వ తారీఖు వరకు మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చండి. అక్టోబర్ 5 నుండి అక్టోబర్ 25 వరకు మనం అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చు. నెక్స్ట్, the ONGC Apprentice Recruitment 2024 has a total of 2,236 vacancies distributed across various trades. 2236 వేకెన్సీస్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగిందండి. బిలో ఆర్ ద డీటెయిల్స్ ఆఫ్ ద పోస్ట్ అండ్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అవైలబుల్. వివిధ రకాలైన పోస్టులను అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. వాటిని చూద్దాం ఇప్పుడు. లైబ్రరీ అసిస్టెంట్, పాస్డ్ 10th క్లాస్ ఎగ్జామినేషన్, 18 to 24 years. లైబ్రరీ అసిస్టెంట్ కి 10th పాస్ అయితే సరిపోతుందండి. 18 to 24 years ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగిందండి. ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్ కి 12th పాస్ అయితే సరిపోతుందండి. 18 to 24 years ఏజ్ లిమిట్ ఇచ్చారు. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కి ఐటీఐ ఇన్ సిఓపిఏ ట్రేడ్ చేసి ఉండాలండి. 18 to 24 years ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. డ్రాఫ్ట్స్మెన్ సివిల్ ఐటీఐ ఇన్ డ్రాఫ్ట్స్మెన్ సివిల్ ట్రేడ్ అయితే చేసి ఉండాలండి. 18 to 24 years ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రీషియన్ కి ఐటీఐ ఇన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసి ఉండాలండి. 18 to 24 years ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రానిక్స్ మెకానిక్ వాళ్ళకి పోస్ట్ కి ఐటీఐ ఇన్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్ క్వాలిఫికేషన్ అయితే చేసి ఉండాలండి. 18 to 24 years ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. ఫిట్టర్ కి ఐటీఐ ఇన్ ఫిట్టర్ చేస్తున్నారండి. 18 to 24 years ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అయితే ఐటీఐ ఇన్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ కోర్స్ అయితే చేస్తున్నారండి. 18 to 24 years ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్ ఆయిల్ అండ్ గ్యాస్ కి ఐటీఐ ఇన్ రెలవెంట్ టు ట్రేడ్ చేస్తున్నారండి. 18 to 24 years ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. మెకానిస్ట్ కి ఐటీఐ ఇన్ మెకానిస్ట్ ట్రేడ్ కి 18 to 24 years అయితే ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. మెకానిక్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ వెహికల్స్ కి ఐటీఐ ఇన్ మెకానిక్ మోటార్ వెహికల్ ట్రేడ్ అయితే చేస్తున్నారండి. 18 to 24 years ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. మెకానిక్ డీజిల్ కి ఐటీఐ ఇన్ డీజిల్ మెకానిక్ ట్రేడ్ చేస్తున్నారండి. 18 to 24 years ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కార్డియాలజీ ఐటీఐ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కార్డియాలజీ చేస్తున్నారండి. 18 to 24 years ఏజ్ ఇవ్వడం జరిగింది. మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ పాథాలజీ ఐటీఐ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ పాథాలజీ అయితే చేస్తున్నారండి. 18 to 24 years ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ రేడియాలజీ వాళ్ళకి ఐటీఐ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ రేడియాలజీ అయితే చేస్తున్నారండి. 18 to 24 years ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ కి ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ చేస్తున్నారండి. 18 to 24 years అయితే ఏజ్ లిమిట్ ఉంది. స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్ కి ఐటీఐ ఇన్ స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్ ట్రేడ్ చేస్తున్నారు. 18 to 24 years ఏజ్ లిమిట్. సర్వేయర్ కి ఐటీఐ ఇన్ ద సర్వేయర్ ట్రేడ్ చేస్తున్నారండి. 18 to 24 years ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. వెల్డర్ గ్యాస్ అండ్ ఎలక్ట్రీషియన్ కి ఐటీఐ ఇన్ ద ట్రేడ్ ఆఫ్ వెల్డర్ కి చేస్తున్నారండి. 18 to 24 years ఏజ్ లిమిట్. ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ కి బీఎస్సీ కెమిస్ట్రీ చేస్తున్నారండి. 18 to 24 years కి ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ కి బ్యాచిలర్స్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్ చేస్తున్నారండి. 18 to 24 years ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. స్టోర్ కీపర్ పెట్రోలియం ప్రొడక్ట్స్ కి గ్రాడ్యుయేట్ చేస్తున్నారండి. 18 to 24 years ఏజ్ లిమిట్. ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ కి బీబీఏ డిగ్రీ చేస్తున్నారండి. 18 to 24 years ఏజ్. సెక్రటేరియల్ అసిస్టెంట్ కి గ్రాడ్యుయేట్ చేస్తున్నారండి. 18 to 24 years ఏజ్ లిమిట్. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రాడ్యుయేట్ కి చేసి ఉండాలండి. 18 to 24 years ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. ఫైర్ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్ కి బీటెక్ బీఎస్సీ ఫైర్ అండ్ సేఫ్టీ చేసి ఉండాలండి. 18 to 24 years ఏజ్ లిమిట్ ఉంది. కంప్యూటర్ సైన్స్ ఎగ్జిక్యూటివ్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి డిగ్రీ ఇన్ ద రెస్పెక్టివ్ డిసిప్లైన్ ఆఫ్ ఇంజనీరింగ్ చేసి ఉండాలండి. 18 to 24 years ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ గ్రాడ్యుయేట్ కి గ్రాడ్యుయేట్ చేసి ఉండాలండి. 18 to 24 years.
సివిల్ ఎగ్జిక్యూటివ్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళండి 18 to 24 ఇయర్స్. ఎలక్ట్రానిక్స్ ఎగ్జిక్యూటివ్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళండి 18 to 24 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. ఇన్స్ట్రుమెంటేషన్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి గ్రాడ్యుయేట్ చేసి ఉండాలండి 18 to 24 ఇయర్స్. మెకానికల్ ఎగ్జిక్యూటివ్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి గ్రాడ్యుయేట్ చేసి ఉండాలండి 18 to 24 ఇయర్స్. కంప్యూటర్ సైన్స్ ఎగ్జిక్యూటివ్ డిప్లొమా నుంచి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ద రెస్పెక్టివ్ డిసిప్లైన్స్ ఆఫ్ ఇంజనీరింగ్ చేసి ఉండాలని 18 to 24 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఎగ్జిక్యూటివ్ డిప్లొమా వాళ్ళకి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ద రెస్పెక్టివ్ డిసిప్లైన్ ఆఫ్ ఇంజనీరింగ్. ఈ పోస్టులన్నిటికీ సేమ్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఏజ్ లిమిట్ కూడా 18 to 24 ఇయర్స్ జరిగింది. ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ డిప్లొమా వాళ్ళకి సేమ్, సివిల్ ఎగ్జిక్యూటివ్ డిప్లొమా వాళ్ళకి సేమ్, ఎలక్ట్రానిక్స్ ఎగ్జిక్యూటివ్ డిప్లొమా సేమ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఎగ్జిక్యూటివ్ డిప్లొమాకి సేమ్, మెకానికల్ ఎగ్జిక్యూటివ్ డిప్లొమాకి కూడా సేమ్. పెట్రోలియం ఎగ్జిక్యూటివ్కి మాత్రం గ్రాడ్యుయేట్ విత్ గాజియాజన్ వాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ 18 to 24 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. The selection process for the ONGC apprentice recruitment will involve the following steps. Shortlisting. Candidates will be shortlisted based on their educational qualification and relevant experience. మనకి షార్ట్ లిస్టెడ్ బేస్డ్ ఆన్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ నుంచి రిలవెంట్ ఎక్స్పీరియన్స్ నుంచి అయితే తీస్తారండి. మెరిట్ లిస్ట్. ఏ మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ సెలక్షన్ క్యాండిడేట్స్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్. ఇందులో ఎక్కువ మార్కులు ఎవరికైతే వచ్చాయో వాళ్ళని మెరిట్ లిస్ట్ ద్వారా సెలెక్ట్ చేస్తారండి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ONGC అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2024 అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, విజిట్ ద అఫీషియల్ వెబ్సైట్. Navigate to the ONGC careers page where the recruitment notification is published. ముందు వెబ్సైట్కి వెళ్ళి ONGC careers page తీయాలండి. Find the recruitment section. Look for the section dedicated to apprentice recruitment 2024 to find relevant notification in and instruments. Notification చూసి instructions కూడా చూడాలండి. Register online. Candidates must register on the ONGC portal by providing necessary details including name, email and contact number. మన డీటెయిల్స్ అన్ని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఫిల్ అవుట్ ద అప్లికేషన్ ఫామ్. వన్స్ రిజిస్టర్డ్ లాగిన్ అండ్ ఫిల్ అవుట్ ద అప్లికేషన్ ఫామ్ విత్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్. ఎన్ష్యూర్ టు ఇంక్లూడ్ డీటెయిల్స్ అబౌట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ. మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ని కూడా రిజిస్ట్రేషన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్న మనం రిజిస్ట్రేషన్ చేయాలి. అప్లోడ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. డాక్యుమెంట్స్ వాళ్ళు అడుగుతారు. ఫోటోగ్రాఫ్, సర్టిఫికేట్స్, ఐడెంటిటీ ప్రూఫ్ ఇవన్నీ మనం అప్లోడ్ చేయాలి. పే ద అప్లికేషన్ ఫీజ్. ఇఫ్ అప్లికేబుల్ మేక్ ద పేమెంట్ ఆఫ్ ద అప్లికేషన్ ఫీజ్ స్పెసిఫైడ్ ఇన్ ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో పే అప్లికేషన్ అయితే చేయాలి. తర్వాత రివ్యూ అండ్ సబ్మిట్. బిఫోర్ ఫైనల్ సబ్మిషన్ రివ్యూ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ టు అవాయిడ్ ఎర్రర్స్. వన్స్ వెరిఫైడ్ సబ్మిట్ ద అప్లికేషన్. అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు ఏవైనా మీరు ఎర్రర్స్ కానీ కరెక్షన్ కానీ ఉంటే ముందే చెక్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే PR జాబ్ ఇన్ఫో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఏదైనా నోటిఫికేషన్ గురించి కానీ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. మీ కామెంట్కి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.